హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది. సో అక్కడక్కడ ఆయుష్ ఇవి కొన్ని రిమైనింగ్ ఉన్నాయండి, పోతే నా ఆంధ్ర అండ్ తెలంగాణలో. సో మీరు చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఈ మీన్ వైల్ టైంలో ఏం చేసామంటే మా ఓన్ ఒక వెబ్సైట్ని మేమైతే డెవలప్ చేయడం జరిగింది. సో మెయిన్ వెబ్సైట్ అనేది మొత్తం పూర్తి అయిపోయింది, బట్ కంటెంట్ అంతా అందులో అప్లోడ్ చేస్తున్నారు. సో అది లేట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్కి మీకు రిలీజ్ అవుతుంది. ఓవరాల్గా కౌన్సిలింగ్ రిలేటెడ్ అనమాట ఆ వెబ్సైట్ మాత్రం. సో మీన్ వైల్ ఈ టైంలో మేమేం చేసామంటే ఎవరైతే హోమ్ ప్రిపరేషన్ తీసుకుంటారో అండ్ ఎండ్ షార్ట్ టర్మ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారో, సో వాళ్ళందరి కోసం మేము మా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతోనే ఒక టెస్ట్ సిరీస్ని అయితే ప్లాన్ అయితే లాంచ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లుగానే సో మనం ఒక టెస్ట్ సిరీస్ని అయితే లాంచ్ చేయబోతున్నాం బ్యాచ్ 2025 వాళ్ళకి. సో ఈ టెస్ట్ సిరీస్లో అసలు ఏంటి, ఏమేమి ఇంక్లూడ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి రాయాలి, ప్రైస్ ఎలా ఉంటుంది, ఓవరాల్ డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్ ఎలా పర్చేస్ చేయాలి, అండ్ పర్చేస్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్స్ ఎలా వస్తాయి, ఎగ్జామ్ ఎలా రాయాలి, మాన్యువల్ ఏ టైం అనేది ఇన్ డీటెయిల్గా మా యొక్క ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ గురించి అయితే నేను వీడియోలో మాట్లాడుకోబోతున్నాను. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఏంటి, మేమేం ప్రొవైడ్ చేస్తాం, క్వశ్చన్స్ క్వాలిటీ ఎలా ఉంటుందని మీకు అర్థమవుతుంది. ఓవరాల్గా ఈ టాపిక్ మీద అయితే ఇవాళ ఈ వీడియోలో అయితే మనం మాట్లాడబోతున్నామండి. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, మేము ఒక ఆన్లైన్ డెమో టెస్ట్ సిరీస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఇందులో మీకు 2 టెస్ట్లు ఉంటాయి, కంప్లీట్లీ ఫ్రీ ఉంటాయండి. ఎందుకోసం అంటే ఈ టెస్ట్ సిరీస్ మీరు రాయాల్సిన తర్వాత మా వే ఆఫ్ క్వాలిటీ, మా వే ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఎలా ఇస్తున్నారు క్వశ్చన్స్ అనేది మీకు ఒకసారి డెమో కింద మీకు అర్థమవుతుంది. సో ఇన్ కేస్ మీకు నచ్చి మొత్తం ఓకే అనుకుంటే మీరు తర్వాత పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, 2 డెమో టెస్ట్ సిరీస్లు ఉంటాయి. ఒక్కొక్క డెమో టెస్ట్ సిరీస్ వస్తుంది 360 మార్క్స్కి ఉంటుందన్నమాట. నథింగ్ బట్ 90 మినిట్స్ అనమాట. ఓకేనా, ఇది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ టైంలో అయినా రాసుకోవచ్చు అండి, విత్ ఇన్ డ్యూరేషన్ ఆఫ్ 90 మినిట్స్. ఓకేనండి, విత్ ఇన్ డ్యూరేషన్ ఆఫ్ 90 మినిట్స్, 1 అవర్ 30 మినిట్స్లో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా రాసుకోవచ్చు. సో ఇది 14th ఈవినింగ్ 5 PM వరకు అయితే ఉంటుందన్నమాట లైవ్లో. ఆ తర్వాత లైవ్లో అనేది తీసేస్తాం. ఎందుకని డెడ్ లైన్ ఇలా ఇచ్చాం 14th 5 PM అని అనుకుంటే, సో 15th నుంచి మనకు ఓవరాల్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే మేము ఒక వెల్ ప్లాన్డ్ షెడ్యూల్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము, అది కూడా నేను ఇందులో చూపిస్తాను. సో 15th నుంచి మనకు షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, నథింగ్ బట్ 16th నుంచి 1 వీక్ వరకు. అండ్ ఆ 1 వీక్ మీద వచ్చిన షెడ్యూల్ మీద 22nd మనకు ఒక మాక్ టెస్ట్ అనేది జరుగుతుందన్నమాట. సో అలా కంప్లీట్గా మనం మొత్తం కవర్ చేసేసిన తర్వాత ఎండ్లో మీకు ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ అనేవి ఉంటాయి అన్నమాట. సో 1 by 1 షెడ్యూల్ ఏంటంటే నేను మీకు చెప్తాను. సో మనకైతే ప్రిపరేషన్ డే 15th నుంచి స్టార్ట్ అవుతుంది. సో దట్ మనం అందుకే ఈ యొక్క డెమో టెస్ట్ సిరీస్ని 14th ఈవినింగ్ 5 PM వరకు అని చెప్పేసి డెడ్ లైన్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ చూడొచ్చండి, మన మెయిన్ వెబ్సైట్లో ఈ యొక్క పోస్టర్ అనేది మెయిన్ టెస్ట్ సిరీస్ కోసం అనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, డైరెక్ట్ ఇన్సెట్ లైన్స్ ఉంటాయి, 15+ ఫుల్ మాక్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ క్వశ్చన్ ప్రాక్టీస్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, లేటెస్ట్ ఎన్టీఏ సిలబస్ అండ్ ప్యాటర్న్ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది మన యొక్క మెయిన్ పోస్టర్ అనమాట. సో మెయిన్ టెస్ట్ సిరీస్ కోసము ముందు చూపించింది డెమో టెస్ట్. ఇక్కడ మీరు క్లిక్ చేసి డెమో టెస్ట్ సిరీస్ రాయాలి. అదేంటనేది కూడా నేను ఎండ్లో మీకు ఒకసారి డెమో అంతా చూపిస్తాను. సో వెయిట్ చేయండి. అండ్ ఇది మన మెయిన్ టెస్ట్ సిరీస్. ఇది కూడా ఎలా ఉంటుందో నేను మెయిన్ డెమోలో మీకు సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇది మేము ఒక చిన్న నోట్ రూపంలో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మేము యొక్క టెస్ట్ సిరీస్ని లాంచ్ చేస్తున్నాము అది ఇది అని చెప్పేసి. అండ్ మాది 15th నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, టిల్ నీట్ 2025 మెయిన్ ఎగ్జామ్ వరకు. ఓకేనా, 15th డే నుంచి మనకి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది మేము ఇచ్చిన పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారం. అండ్ 22nd మీకు ఒక ఫస్ట్ ఎగ్జామ్ మాక్ టెస్ట్ అనేది జరుగుతుంది. బేస్డ్ ఆన్ ఈ గ్యాప్లో వచ్చిన మేము సిలబస్ ఏదైతే ఉంటుందో పర్ఫెక్ట్ షెడ్యూల్, సో దాన్ని మీరు ప్లాన్ చేసుకొని 22nd మీరైతే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇవి ఎగ్జామ్స్ అనేవి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా రాసుకోవచ్చు అండి. అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు, అన్నీ ఉంటుంది. మీకు 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, వీడియో లాస్ట్లో ఎలా కొనాలి అనే దాంట్లో మీకు క్లియర్గా చెప్తాను అనమాట. సో నెక్స్ట్ చూసుకోవచ్చండి, అసలు ఈ టెస్ట్ సిరీస్ దేనికోసం పెట్టమంటే మీకు టైం మేనేజ్మెంట్ అవ్వడానికి, ఓకేనా, ఒక ఎక్స్పీరియన్స్ రావడానికి నీట్ ఎగ్జామ్లో అండ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పేసి, మీ యొక్క స్పీడ్ అండ్ యాక్యురసీ ఎలా ఉంది, రివిజన్ ఎలా జరుగుతుంది, అండ్ అలాగే చూసుకోవచ్చు మీకు కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి, మీ పర్ఫార్మెన్స్ని కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు అండి. ఎగ్జామ్ రాసిన తర్వాత విత్ ఇన్లోనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట సబ్మిట్ చేయగానే. సో ఆ రిజల్ట్ని మీరు ఎగ్జామ్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు, ఓవరాల్గా చెక్ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా మీ యొక్క రిజల్ట్ పర్ఫార్మెన్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మీరు దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట మన యొక్క టెస్ట్ సిరీస్ వెబ్సైట్ నుంచి. ఓకేనా, అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, మీకు వచ్చే పర్ఫార్మెన్స్ని, మీకు వచ్చే బూస్ట్ని బట్టి మీకు స్ట్రెస్ కూడా తగ్గుతుంది, మీకు
కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందన్నమాట. ఓకే మేము రాస్తున్నాం అది అని చెప్పేసి. అండ్ మీకు ఒక కాన్సెప్చువల్ క్లారిటీ కూడా చాలా బాగా అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఒక కన్సిస్టెన్సీ అండ్ ఒక షెడ్యూల్ ట్రాక్లో అయితే మీకు పెట్టడం కోసమే ఈ యొక్క టెస్ట్ సిరీస్ని కూడా మేము లాంచ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడొచ్చు అనమాట. సో ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే ఎంటైర్ సిలబస్ కవర్ అవుతుంది అనమాట ఇందులో. అండ్ అలాగే చూసుకోవచ్చు క్వశ్చన్స్ అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. యాక్చువల్ నీట్ ఎగ్జామ్ లాగే యాజ్ ఇట్ ఈస్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి వీడియో సొల్యూషన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం డీటెయిల్డ్వి. అయిపోయిన వెంటనే మీకు సొల్యూషన్స్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తాం. అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, రిజల్ట్ అనాలిసిస్ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ డౌన్లోడబుల్ అనమాట. విత్ ఇన్ 1 అవర్లో మేము ఆ సొల్యూషన్స్ కూడా మీకైతే వీడియోలో పెట్టడం జరుగుతుంది యూట్యూబ్లో. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీ యొక్క పర్ఫార్మెన్స్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్ వైజ్ చెక్ చేసుకోవచ్చు, ఓవరాల్గా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా చీపెస్ట్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. 1299కే మీకు ఫస్ట్ నుంచే చెప్తున్నానండి, ప్రైస్ తర్వాత చెప్తానని. సో ఇందుకే 1299 అండి ఒక చీపెస్ట్ ప్రైస్ అనమాట. మీరు మార్కెట్లో చెక్ చేసుకోవచ్చు. మేము ఎంత హై క్వాలిటీ ప్రొవైడ్ చేస్తాం అనేది మీరు మా డెమో తీసుకుంటే కానీ మీకు అర్థం కాదండి. సో డెమో టెస్ట్ని ట్రై చేయండి. అండ్ మీకు ఇన్ కేస్ అది హై క్వాలిటీ అండ్ వర్త్ అనిపిస్తే మాత్రం పక్కగా పర్చేస్ చేసుకొని మీ యొక్క డ్రీమ్ సెట్ అయితే మీరు పర్సూ అయితే అవ్వండి. స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉండడం కోసమే ఇంత చీపెస్ట్ ప్రైస్ అయితే మేము పెట్టడం జరుగుతుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ 2 ఫ్రీ డెమో టెస్ట్ సిరీస్లు ఉంటాయి, 15 రెగ్యులర్ మాక్ టెస్ట్లు ఉంటాయి, అండ్ అలాగే 15 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అనమాట ఫుల్ సిలబస్ మీద. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలండి. టోటల్ 30 పేపర్స్ వస్తాయి మీకు. ఈ 30 మీరు డౌన్లోడబుల్లే అండ్ ఈ యొక్క సొల్యూషన్స్ డౌన్లోడబుల్లే. అండ్ వీటన్నిటికి కూడా మనం వీడియో సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ చూసుకోవచ్చండి. సో మీరు వెయిట్ చేసిన షెడ్యూల్ అయితే ఇదనమాట. సో మీరు చెక్ చేసుకోవచ్చు. మన ప్రిపరేషన్ 15th డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి టిల్ 4th మే వరకు అయితే ఉంటుంది. సో ఫస్ట్ చూసుకోవచ్చు మన ఇవన్నీ టెస్ట్ సిరీస్ డేట్స్ అనమాట. ఈ మధ్యలో మీకు ప్రిపరేషన్ జరుగుతుంది. ఆ ప్రిపరేషన్ వెయిట్ మీద అంటే ఈ యొక్క సబ్జెక్ట్స్ మీద. ఓకేనా. సో ఇదనమాట. సో ఫస్ట్ సిరీస్ 22nd ఇలా 1 by 1 మీరు చెక్ చేసుకోవచ్చు అండి షెడ్యూల్ని. సో ఇవన్నీ కూడాను మేము మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఉందండి, ప్రిపరేషన్ టెలిగ్రామ్ ఛానల్. సో అందులో మేము పీడిఎఫ్ ప్రొవైడ్ అయితే చేస్తాము. మీరు ఇన్ కేస్ జాయిన్ అవ్వకపోతే దాని యొక్క లింక్ అనేది మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం. వెళ్ళి ఆ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అండ్ డే టు డే అప్డేట్స్ మా నుంచి మీరు పొందడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకోవచ్చండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 33/25న మనకైతే రెగ్యులర్ మాక్ టెస్ట్లు కంప్లీట్ అయిపోతాయి. అక్కడి నుంచి మనకు ఆ ఫుల్ మంత్ అంతా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అనమాట. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. 2 డేస్కి ఒకసారి మనం ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు అయితే పెట్టబోతున్నాం అనమాట. సో ఒకసారి మీద అంతా ఫుల్ మైండ్లో అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకోవచ్చండి ఎలా మనం ఎన్రోల్ చేసుకోవాలి ఏంటి అంటే, సో మనం మెయిన్గా మనకు ఉన్నటువంటి drstudents.com అనే వెబ్సైట్ ప్రస్తుతం అయితే మీకు అందుబాటులో ఉండదండి. సో అందులో కంటెంట్ అంతా జనరేట్ చేస్తున్నారు. సో అది అవైలబిలిటీలో ఉండదు. సో మీకు టెస్ట్ సిరీస్కి సెపరేట్ డొమైన్ ఉంటుందండి. సో ఈ డొమైన్ నుంచి మాత్రం మీరు క్లిక్ చేసి వెళ్ళి పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా ఏంటనేది ఓవరాల్గా నేను ఈ వీడియోలో చెప్తానండి. ఓకేనా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా సైన్ ఇన్ అవ్వాలి, ప్యాకేజ్ ఎలా ఆన్ గోయింగ్ ఎగ్జామ్స్కి, పేమెంట్ ఎలా ఉంటుంది, టెస్ట్ సిరీస్ యాక్సెస్ ఎలా యాక్టివేట్ అవుతుంది, మొత్తం ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను. ఓకేనా. వీడియోని చూడండి. నెక్స్ట్ చూడొచ్చండి. మేము ఇంకా ఫర్దర్గా బై ద స్టార్ట్ ఆఫ్ జనవరిలో మేము స్టడీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలాగే షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేస్తామండి. అండ్ మీరు చూసుకోవచ్చు షార్ట్ ఫార్ములా షీట్స్ ప్రొవైడ్ చేస్తాం, మైండ్ మ్యాప్స్ ప్రొవైడ్ చేస్తాము, చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అన్లిమిటెడ్ ఉంటాయి అవి. వీడియో లెక్చర్స్ కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట బై ద స్టార్ట్ ఆఫ్ జనవరి. ఓకేనా. బై ద స్టార్ట్ ఆఫ్ జనవరి. సో దట్ ఏంటంటే మీకు ఇంకా అప్పటికి సైడ్ బై సైడ్గా ఈ షార్ట్ ఫార్ములా షార్ట్ నోట్స్ పెట్టడం ద్వారా ఏంటంటే డైలీకి 1 అవర్ పెట్టుకున్నా అవి జస్ట్ అలా రిఫర్ చేసుకుంటూ మీరైతే వాటిని మైండ్లో ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. సో ఇదండి మెయిన్. అండ్ అలాగే మనము చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లు కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో మీరు అప్డేటెడ్గా ఉండండి. మా నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నా సరే అవన్నీ తెలుసుకుంటూ ఉండడానికి ట్రై చేయండి. సో అది ఎలా ఏంటంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. నీట్ ప్రిపరేషన్ బై డియర్ స్టూడెంట్స్ అనేసి. సో ఆ యొక్క ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ డే టు డే అప్డేట్స్ తెలుసుకోండి. అక్కడ డాక్యుమెంట్స్ అవన్నీ పెడుతూ ఉంటాము, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను మీకు ఒకసారి డెమో చూపిస్తానండి. ఓవరాల్గా మన వెబ్సైట్ ఎలా ఉంటుంది, ఎలా పర్చేస్ చేయాలి ఏంటి అదంతాను. ఇక్కడ చూస్తున్నారు కదండి. మీరేం లేదండి, సింపుల్ జస్ట్ testseries.drstudents.com అని క్లిక్ చేస్తే చాలండి. సెర్చ్ చేస్తే చాలండి. మిగిలిన మన టెస్ట్ సిరీస్ సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఓవరాల్ మన యొక్క హోమ్ పేజ్ అనమాట. సో ఫస్ట్ చూస్తున్నారు కదా. సో ఇవి అప్కమింగ్ ఎగ్జామ్స్ అనమాట. సో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసేవి ఏంటి అప్కమింగ్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఆల్రెడీ మనం డెమో ప్రొవైడ్ చేసాము. అండ్ నీట్ యూజీ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. అండ్ జేఈఈ మెయిన్స్ది అప్కమింగ్ వస్తుందన్నమాట. సో ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇవి జస్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏంటంటి, ఎలా వస్తాయి అండ్ వాటి యొక్క ప్రాసెస్ ఏంటి, ఏమేమి ఇంక్లూడ్ అవుతాయని. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తానండి డెమోకి. సో ఇక్కడ మీకు జస్ట్ ఇలా ఇన్ఫర్మేషన్ మాత్రమే దొరుకుతుంది అనమాట. ఓకేనా. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే దొరుకుతుంది అప్కమింగ్ ఎగ్జామ్స్లో, ఫర్దర్గా వచ్చే ఎగ్జామ్స్ గురించి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఆన్ గోయింగ్ ఎగ్జామ్స్ అనమాట. కరెంట్లీ జరుగుతున్నవి ఏంటి అంటే మనం చెప్పాము ఆల్రెడీ, మేము ముందు చెప్పినట్లుగా మా డెమో టెస్ట్ సిరీస్ ఒకటి లాంచ్ అయింది. అండ్ అలాగే మన యొక్క టెస్ట్ సిరీస్ది కూడా లాంచ్ చేసాం, మెయిన్ టెస్ట్ సిరీస్ అని. సో ఫస్ట్ మీరు ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటంటే, మీరు డెమో రాయాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చేసి జస్ట్ బై నౌ పైన క్లిక్ చేయండి. 0 ప్రైస్ చూపిస్తుంది. సో టోటలీ ఫ్రీ అనమాట. 2 డెమో టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. సో 7th లైవ్
అయిపోయిందనమాట. ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. 14th ఈవినింగ్ 5 PM వరకు అయితే డెడ్ లైన్ ఉంటుంది. సో ఒకసారి నోట్ చేసుకోండి. అది జస్ట్ మీరు ఇక్కడ పర్చేస్ బై నౌ పైన క్లిక్ చేయండి. సో చూస్తున్నారు కదండి, ఆ క్లిక్ చేయగానే ప్లీజ్ లాగిన్ యాజ్ స్టూడెంట్ అనేసి అయితే ఒక పాపప్ అయితే వచ్చేసింది. సో మనం ఒక స్టూడెంట్గా లాగిన్ అయితే అవ్వాలి ఫస్ట్లీ. సో ఓకే క్లిక్ చేయండి అండ్ మీకు ఒక లాగిన్ పేజ్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఆర్ ఏవైనా ఇచ్చేసి రిజిస్టర్ అవ్వండి. సో నేనైతే డైరెక్ట్లీ రిజిస్టర్ అయితే అయిపోతున్నాను. మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీకు ఇలా మీ యొక్క డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో దీంట్లో ఏంటి అనేది ఫస్ట్ నేను క్లియర్ కట్గా మీకు అయితే చెప్తానండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఉంది మీ ప్రొఫైల్ అండి. ప్రొఫైల్ పైన క్లిక్ చేయగానే మీరు ఇవన్నీ పెట్టుకుంటారు. సో ఓవరాల్గా మీ డీటెయిల్స్ ఇచ్చుకుంటారు. మీ ప్రొఫైల్ పిక్ కూడా మీరు అయితే పెట్టుకోవచ్చు. డాష్ బోర్డ్, మీ డాష్ బోర్డ్లో అంతా మీకు ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయండి. సో అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏమున్నాయని కానీ, మీ ప్యాకేజెస్, మీరు తీసుకున్న ప్యాకేజెస్ ఏమి ఉన్నాయని కానీ ఓవరాల్గా మొత్తం అయితే క్లారిటీగా అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూడొచ్చండి, ఇక్కడ మీరు ఎగ్జామ్స్ దానిపైన క్లిక్ చేస్తే మీకు కొన్ని సబ్ మెనూస్ లాగా ఒకటి అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఏం లేదండి, న్యూ ఎగ్జామ్స్ ఒకటి, అప్కమింగ్ ఎగ్జామ్స్ ఒకటి, ఆన్ గోయింగ్ ఎగ్జామ్స్ ఒకటి, రీసెంట్ ఎగ్జామ్స్. న్యూ ఎగ్జామ్స్ అంటే కొత్తగా ఉన్నవి ఏవి, అప్కమింగ్ అంటే అప్కమింగ్గా వచ్చేవి ఏవి, లైక్ అంతే నార్మల్ మీనింగ్స్లో ఉన్నవి, అంటే లైక్ ఏమేమి ప్రొవైడ్ చేస్తాం ఫ్యూచర్లో, ఇప్పుడు కరెంట్లీ అవుతున్నవి ఏంటి, ఆన్ గోయింగ్ అంటే మీరు చెప్పాను డెమో టెస్ట్ సిరీస్ కాబట్టి ఇక్కడ డెమో టెస్ట్ సిరీస్ వచ్చేసింది చూసారా. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు రీసెంట్ ఎగ్జామ్స్, మీరు ఏమైనా రాసుంటే రీసెంట్ ఎగ్జామ్స్ ఏంటి అవన్నీ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ కింద ఉన్నది రిజల్ట్ అనమాట. సో మీకు రిజల్ట్ అనేది వెంటనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెమో టెస్ట్ సిరీస్ ఇచ్చాము. సో అది కూడా నేను 1 by 1 మీకు చెప్తాను ఏంటనేది ఎగ్జామ్ రాశాక. సో నెక్స్ట్ చూసుకోవచ్చండి రిజల్ట్ అనలిటిక్స్. సో ఇది మీరు ఎగ్జామ్ వైజ్గా ఓవరాల్గా చెక్ చేసుకోవచ్చు, ఎగ్జామ్ వైజ్గా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చి జస్ట్ మీరు ఎగ్జామ్ ఇస్తే చాలండి, దాని తగ్గట్టుగా మీకు అనేది మొత్తం డిస్ప్లే అనేది అవుతుంది. సో మీరు దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ సైడ్లో మీరు చూసుకోవచ్చు అండి, సైడ్ మెనూలో. సో ట్రాన్సాక్షన్స్, సో మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేస్తారు, ఏంటి, మీరు ఎన్ని కొన్నారు అనేది ఇన్ డీటెయిల్గా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మీకు ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది మొత్తమును. సో ఇప్పుడు నేను 1 by 1 చూస్తాను. పర్చేస్ చేస్తే మీకు ఎక్కడ వస్తుంది ఏంటి అదంతాను. జస్ట్ మీరు హోమ్కి వెళ్ళిపోండి. ఇంకా జస్ట్ ఇక్కడ మన ప్యాకేజెస్కి వచ్చేయండి, ఆన్ గోయింగ్ ఎగ్జామ్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టెస్ట్ సిరీస్ బై నౌ. సో ఇందాక మనకి ఇక్కడ క్లిక్ చేస్తే లాగిన్ అడిగింది, కాకపోతే ఇక్కడ జస్ట్ ప్రైస్ చూస్తుంది అనమాట. ఆర్ యూ ష్యూర్ వాంట్ టు బై ద ప్యాకేజ్? ఎస్ ఐఎమ్ ష్యూర్. అండ్ మీరు చూడొచ్చండి కాస్ట్ ఇదంతా చూస్తుంది. పే నౌ అని క్లిక్ చేస్తారు, ఎస్ ఐఎమ్ ష్యూర్ అని చెప్తాము. సో నెక్స్ట్ చూసుకోవచ్చండి, పేమెంట్ అయిపోయింది. వెంటనే మీకు ఇక్కడైతే మీ యొక్క చూస్తున్నారు కదా యువర్ ఎగ్జామ్. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మీ పేమెంట్ అయిపోయింది. వెంటనే మీ యొక్క డాష్ బోర్డ్కి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోయి యువర్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ వాజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనపడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, డెమో టెస్ట్ సిరీస్ 1 యాడ్ అయిపోయింది, అలాగే 2 కూడా యాడ్ అయిపోయింది అనమాట. సో ఆన్ గోయింగ్ ఎగ్జామ్స్లో ఇవి 2 అనేవి యాడ్ అయిపోతాయి అనమాట ఇమీడియట్లీ. సో ఇక్కడ నుంచి మీరైతే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట. సో మీరు ఎప్పుడైనా లాగిన్ అవ్వచ్చు, లాగౌట్ అవ్వచ్చు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ గోయింగ్ ఎగ్జామ్స్కి వస్తే మీకు ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేను డెమో 1 రాద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూస్తానండి ఫస్ట్, జస్ట్ ఇది ఒక అంతే. సో ఇక్కడ చూస్తారు కదండి, ఎగ్జామ్ డీటెయిల్స్ ఇస్తాం, లైక్ టైటిల్, మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఎంత, డ్యూరేషన్ ఎంత, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. సో ఓవరాల్గా దీని గురించి అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు జస్ట్ క్లోజ్ చేసేయండి. సో మనం ఒక ఎగ్జామ్ అయితే ఇప్పుడు రాద్దాం డెమో కింద. సో జస్ట్ స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి, ఎస్ ఐఎమ్ ష్యూర్ అని క్లిక్ చేయండి. సో మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ డెమో పేజ్ అనేది ఇలాగ ఓపెన్ అవుతుంది అనమాట. సో మొత్తం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఐ హ్యావ్ రెడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్ అని క్లిక్ చేసి స్టార్ట్ ఎగ్జామ్ అని క్లిక్ చేయండి. సో మీకు ఇంకా సో చూస్తున్నారు కదండి, మీకు ఇంకా ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది, డెమో టెస్ట్ సిరీస్. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు డెడ్ లైన్ టైమింగ్ కూడా పడిపోయింది, మీకు 1 hour 30 minutes ఉంటుందన్నమాట. సో ఇది మల్టిపుల్ టైమ్స్ మీరు రాయొచ్చండి ప్రతి ఎగ్జామును, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒకటి ఆప్షన్ క్లిక్ చేశాను. సో ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ కనపడతాయి, మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ సబ్మిట్ ఆన్సర్ అండ్ మార్క్, సబ్మిట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ అనమాట, ఓకేనండి. సో నేను సబ్మిట్ ఫర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇది ఆన్సర్ కన్ఫర్మేషన్ అయింది కాబట్టి, ఓకేనా. మీరు అన్ని క్వశ్చన్స్ అన్ని సెక్షన్లు అవి కంప్లీట్ అయితే చేస్తారు. సో చేశాక ఫైనల్లీ మీరు ఫైనల్లీ సబ్మిట్ యువర్ ఎగ్జామ్ అనేది క్లిక్ చేస్తారండి. సో క్లిక్ చేశాక మళ్ళీ ఒక పాపప్ అవుతుంది. సో మీకు అన్ని క్లారిటీగా ఇక్కడైతే చెప్తున్నాను అనమాట. సో మీరు ఎన్ని ఆన్సర్స్ చేశారు, ఎన్ని చేయలేదు, ఎన్ని మార్క్స్ చేశారు ఓవరాల్గా. సో మీరు మొత్తం ఓకే అనుకుంటే ఫినిష్ ఎగ్జామ్ నవ్ అని క్లిక్ చేయొచ్చు. సో మళ్ళీ ఇక్కడ ఎస్ ఐఎమ్ ష్యూర్ అని క్లిక్ చేయాలండి. సో మీరు చూడొచ్చండి, సో మీకు ఒక ఎండ్ పేజ్ అనేది ఒకటైతే చూపిస్తుంది మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. సో మీరు వెంటనే క్లోజ్ విండో క్లిక్ చేసి సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు,
ఓకేనా. సో దీనికి రిజల్ట్ ఎలాగా మీరు అనుకుంటే, సో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదండి, సో రిజల్ట్. సో ఇక్కడ ఈ బోర్డ్ పైన అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు రాసిన డెమో ఏదైతే ఇది ఉంటుందో దానిపైన క్లిక్ చేసి రిపోర్ట్ కార్డ్ అని క్లిక్ చేస్తే మీకు రిపోర్ట్ కార్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ చూసుకోవచ్చు, నేను ఒక క్వశ్చనే ఆన్సర్ పెట్టాను, సో అది రాంగ్ అయిందండి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, అన్ని నాట్ ఆన్సర్డే. సో ఇలా మీకు ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఓపెన్ అవుతుంది అనమాట. అర్థమవుతుంది కదా. సో ఇందులో మీ రూల్ నెంబర్, నేమ్ మీరు ఇచ్చినవన్నీ మీరు ఈజీగా మీ క్లారిటీగా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా అండి. సో ఇది రిపోర్ట్ కార్డులు అన్నట్లు. నెక్స్ట్ చూసుకోవచ్చండి, డౌన్లోడ్ యువర్ ఆన్సర్కి అని క్లిక్ చేయగానే మీకు ఫుల్ క్వశ్చన్ పేపర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, విత్ ఆప్షన్స్ సహా. మీరు ఏది ఆప్షన్ పెట్టారనేది క్లియర్గా ఇక్కడైతే మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ దానికి నేను ఫస్ట్ ఆన్సర్ ఇచ్చాను, క్లియర్ లేదు రాంగ్ ఆన్సర్ అని మెన్షన్ చేశాడు. ఓకేనా. సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి, అన్ని క్వశ్చన్స్కి ఇలా మేము ప్రొవైడ్ చేస్తాము మీరు పెట్టిన ఆన్సర్. ఓకేనా. ఇక్కడ మీరు పైన ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదండి, సో దీనిపైన క్లిక్ చేసి మీరు దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో దట్ మీరు ఆఫ్లైన్లో మొత్తం అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. మీకు అర్థమవుతుంది కదా. సో క్లియర్ అండ్ క్లారిటీగా ఉంటుంది. సో ఇది అనమాట డౌన్లోడ్ యువర్ ఆన్సర్కి అంటే. ఇప్పుడు డౌన్లోడ్ ఆన్సర్కి అనమాట. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, డౌన్లోడ్ ఆన్సర్కి అని వస్తే మీకు ఇలా ఒకటైతే మొత్తం ఓపెన్ అవుతుంది. సో మేము ఆన్సర్స్ అన్నీ మాకు కోడ్ రూపంలో ఇవ్వాలి కాబట్టి మీకు ఇవి అర్థం కాకపోవచ్చు, బట్ మీకు ఇదైతే అర్థమవుతుంది అనమాట, కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఆప్షన్ చెక్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఓవరాల్గా 1 to 1 మొత్తం ప్రొవైడ్ చేస్తాము. అండ్ దీన్ని కూడా మీరు ఇక్కడ సింపుల్గా సేవ్ బటన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు పీడిఎఫ్ రూపంలో. అండ్ ఆఫ్లైన్లో మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా అండి. ఇంత సింపుల్గా అయితే మీరు రిపోర్ట్ కార్డ్ చెక్ చేసుకోవచ్చు, మీ రిజల్ట్ ఆన్సర్కి చెక్ చేసుకోవచ్చు, మీరు ఆన్సర్ కీని మీ యొక్క ఆన్సర్ కీని కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అన్నీ డౌన్లోడబులే అండి. అండ్ ఎగ్జామ్ అయ్యాక ఎగ్జామ్ని కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. నెక్స్ట్ చూసుకోవచ్చండి, రిజల్ట్ అనలిటిక్స్. దానిపైన జస్ట్ క్లిక్ ఇవ్వగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా మీరు అటెంప్ట్ ఎంత చేశారు, ఎన్ని కరెక్ట్, యావరేజ్ స్కోర్ ఎంత, యాక్యురసీ ఎంత ఉంది, సో ఓవరాల్ ఫ్లో చార్ట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఆర్ఎల్స్ నాకు ఎగ్జామ్ వైజ్ కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ కనపడుతుంది కదా, ఎగ్జామ్ వైజ్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీ యొక్క ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోండి 1 అని. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత సెక్షన్ ఎంత ఉంది, ఫ్లో చార్ట్స్ అన్నీ మీ యొక్క పర్ఫెక్ట్ అనాలిసిస్ ఉంటుందన్నమాట. ఓకేనండి. అండ్ నెక్స్ట్ చేంజ్ పాస్వర్డ్. సో మీరు ఇక్కడ మీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే కదండి. ఫుల్ క్లారిటీ ఉంది కదండి. సో ఇలా ఎగ్జామ్ రాస్తాం, ఇలా ఎగ్జిట్ అయిపోతాం, ఇలా డాష్ బోర్డ్ ఉంటుంది. ఓవరాల్ ప్రాసెస్ అయితే ఇదనమాట. సో ఐ హోప్ మీకు మొత్తం క్లారిటీ వచ్చేసింది అనేసి. అండ్ మీకు ఎప్పుడు ఎలా కావాలనుకున్నా సరే మా యొక్క టీమ్కి మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. సో ఈ యొక్క మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, మా యొక్క మెయిల్ ఉంది, మా యొక్క వెబ్సైట్ అండ్ మా యొక్క అడ్రస్. సో మీరు ఎక్కడైనా సరే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్లో అయినా అవ్వచ్చు, ఎక్కడైనా కూడా మీరు అవ్వచ్చు అనమాట. సో డోంట్ హెసిటేట్ అండి. బట్ ఇది మన డెమోనే. సో పేమెంట్ చేసి మీరు ఎలా తీసుకోవాలనేది మీరు మళ్ళీ చూపిస్తానండి. జస్ట్ మీరు హోమ్ పేజ్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు స్క్రోల్ చేయగానే మన యొక్క ఈ ప్రోగ్రామ్ ఉంటుందండి. సో దీని కింద మీరు అన్నీ చదువుకోవచ్చు, ఏమేమి ఇంక్లూడ్ అవుతున్నాయి, 15+ మాక్ టెస్ట్ సిరీస్ అవన్నీను. సో జస్ట్ చీపెస్ట్ ప్రైస్ అనమాట, 1299కి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. జస్ట్ మీరు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ జస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు, ఆల్రెడీ మేము ఒక మాక్ టెస్ట్ అనేది పెట్టేసాము అనమాట, టైం టు టైం అప్డేట్ అవుతుంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మీరు బై నౌ క్లిక్ చేయండి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎస్ ఐఎమ్ షూర్ అని క్లిక్ చేయండి. అండ్ మీరు ఇక్కడ ఒక ప్యాకేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, క్లీన్ అండ్ క్లియర్గా. సో ఎంత ఫీజు ఉంటుంది, టోటల్ ఎంత, ఓవరాల్ కానీ ఏవైనా కూపన్ కోడ్స్ మేము ప్రొవైడ్ చేస్తే ఆ కూపన్ కోడ్స్ మీరు ఇక్కడ చేసి అప్లై క్లిక్ చేయొచ్చు. లేదు అనుకుంటే జస్ట్ మీరు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదండి యూపీఐ ట్రాన్స్ఫర్. సో దీనిపైన మీరైతే క్లిక్ చేసేసి పే నౌ బటన్ పైన అయితే క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందండి. సో మేము ఓన్లీ ఫర్ సర్టెన్ టైం వరకు ఇలా పెట్టడం జరిగింది. మీరు ఏం లేదండి, జస్ట్ మీ మొబైల్ తీసుకొని యూపీఐ ఆన్ చేసి స్కాన్ చేసి మీరైతే అమౌంట్ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సెండ్ చేశాక మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ ఐడి అక్కడ ప్రొవైడ్ చేస్తారో ఆ ఐడిని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలండి. సో అంతే, మీది రిజిస్ట్రేషన్ అనేది ప్రోగ్రెస్లో పడుతుందండి. సో పెండింగ్లో ఉంటుంది. అండ్ మేము అది మీరు ఒకసారి చేసిన తర్వాత మేము ఈ ట్రాన్సాక్షన్ ఐడిని మేము మా సైడ్ నుంచి చెక్ చేసుకొని ఓకే మిమ్మల్ని అయితే అప్రూవ్ చేయడం జరుగుతుంది. వెంటనే ఆ ఎగ్జామ్ అనేది మీ డాష్బోర్డ్లో అయితే రివీల్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ ప్రాసెస్ అనేది ఇదండి. సో ఇదండి ఓవరాల్గా. ఐ హోప్ మీ అందరికీ పిక్చర్ క్లారిటీ అయితే వచ్చేస్తుంటుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మా యొక్క కాంటాక్టర్స్ ఏవైతే మేము ప్రొవైడ్ చేస్తాం వాటి నుంచి మా యొక్క టీం ద్వారా మీరు ఒక హెల్ప్ అయితే తీసుకోండి. రిజిస్ట్రేషన్లో మీరు ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే ద చీపెస్ట్ ప్రైస్ అండి, 1299 రూపీస్కి మాత్రమే. సో వెంటనే రిజిస్టర్ అవ్వండి అండ్ మీ యొక్క టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.